హలో ఫ్రెండ్స్, ఈ అనంత సువిశాల విశ్వంలో సకల చరాచర జీవరాశుల్లో మనిషి జాడ ఎక్కడ? ఈ విషయం ఆలోచించడానికి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉద్వేగభరితంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అవును, ప్రతి ఒక్కరికి మనం అలా ఫీల్ అవుతాం. సో ఇక్కడ చూడండి, ఈ విశ్వము మల్టీవర్స్గా, అనేక విశ్వాల యొక్క సమూహంగా మనము చూస్తున్నట్లయితే, మన యొక్క శాస్త్రవేత్తలు, మరీ ప్రాముఖ్యంగా ఖగోళ శాస్త్రవేత్తలు, నాసా, అనేక దేశాల యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి వాస్తవాలని గమనించండి. ఈ విశ్వము అనేక విశ్వాల సమూహం అనుకుంటే దాంట్లో మనది ఒక విశ్వము. మన విశ్వం లోపల 2 ట్రిలియన్ల గెలాక్సీస్ ఉన్నవి. దాంట్లో మిల్కీ వే అనే గెలాక్సీ మనం నివసిస్తున్నటువంటి గెలాక్సీ. ఒక్క మిల్కీ వే గెలాక్సీలోనే 100 నుంచి 400 బిలియన్ల స్టార్స్ ఉన్నవి. స్టార్స్ అంటే నక్షత్రాలు, అంటే సూర్యుల్లో 100 నుంచి 400 బిలియన్ల స్టార్స్ ఉన్నవి. ఒక్క స్టార్ చుట్టూ కొన్ని ప్లానెట్స్ తిరుగుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఇన్ని 100 బిలియన్ల ప్లానెట్స్లలో మన భూమి ఒక ప్లానెట్. ఈ భూమి పైన 10 మిలియన్ల రకాల జీవరాశులు జీవిస్తూ ఉన్నవి. దాంట్లో మనిషి అనేది ఒక జీవి మాత్రమే. ఈ మనిషి అనే ఒక్క జీవి లోపలనే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 8.2 బిలియన్ల ఇండివిజువల్స్ ఉన్నారు. అంటే ఒకరికొకరు పోలిక లేనటువంటి మనుషులు 8.2 బిలియన్స్ పీపుల్స్ ఉన్నారు. ఇక మనిషిని చూస్తే కొన్ని బిలియన్స్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ యొక్క ఫార్మేషన్తో నిర్మించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలా తయారైనటువంటి ఈ మనిషి యొక్క రూపము, ప్రతి అవయము, చర్మం నుంచి, వెంట్రుకల నుంచి, ప్రతి అవయము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి డే అది మార్పు చెందుతూ ఉన్నది, నూతనంగా తయారు కాబడతా ఉన్నది. ఈ మనిషి యొక్క జనన విధానం చూసినట్లయితే 300 మిలియన్ల స్పర్మ్స్ ఫెలోపియన్ నాళంలో ఎంటర్ అయితే, ఆ జర్నీ లోపల కొన్ని మిలియన్ల స్పర్మ్స్ చనిపోయి, ఆ యొక్క జర్నీలో, ఆ యొక్క ప్రయాణంలో కొన్ని వేల స్పర్మ్స్ మాత్రమే సర్వైవ్ అయి అండాన్ని చేరుకుంటే, దాంట్లో కేవలం ఒక్క స్పర్మ్ మాత్రమే అండం లోపల ప్రయాణం చేయటం వలన నువ్వు నేను జన్మించినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. సో ఇలాగా జరిగినటువంటి మన ప్రయాణం, అభివృద్ధి చెందినటువంటి మానవ మేధస్సు యొక్క అవగాహనలను మనం చూస్తున్నట్లయితే, అందులో వాళ్ళు ఫాలో అయిన దాంట్లో కొన్ని మూఢనమ్మకాలుగా, అజ్ఞానాలుగా మనము చూస్తున్నప్పుడు వాటిని వదిలేసి మన ప్రయాణము ముందుకు కొనసాగవలసి ఉన్నది. విశ్వం యొక్క అంచుల వరకు ప్రయాణం చేసినటువంటి మన హ్యూమన్ నౌకలు విశ్వాన్ని ఎక్స్పాండింగ్ స్టేజ్లో ఉన్నదని, అంటే విశ్వం ఇంకా విస్తరిస్తూ ఉన్నదని, మనం చూస్తున్నటువంటి విశ్వము కేవలము అబ్జర్వేబుల్ యూనివర్స్ మాత్రమే. అంటే మన టెలిస్కోప్ ఇచ్చినటువంటి కళ్ళతోని, మన అభివృద్ధి చెందినటువంటి మైండ్తోని అబ్జర్వ్ చేస్తున్నటువంటి యూనివర్స్ మాత్రమే, అంటే గమనిస్తున్నటువంటి యూనివర్స్ మాత్రమే ఇది ఉంటా ఉన్నదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో, ఇంకా ఎంత విస్తరిస్తూ ఉన్నదో, ఇంకెక్కడి వరకు విస్తరిస్తుందో మనకు తెలియదు ఆ విషయాలు. కానీ ఒకటి మాత్రం మనకు తెలుసు, అదేంటంటే మనిషి మన పూర్వీకులు జీవించిన లాగన
ఒక గుంపుగాను, ఒక గూడెంగాను, ఒక సమూహంగాను, ఒక సొసైటీగాను, ఒక రాష్ట్రంగాను, ఒక దేశంగాను కాకుండా గ్లోబల్ మనిషిగా మనిషి అవతారం చెందాడు. మనం గ్లోబల్ విలేజ్లో జీవిస్తున్నామనే విషయాన్ని మనం ఇక్కడ చూడవలసి ఉన్నది. ఈ గ్లోబల్ విలేజ్లో మనము మన యొక్క జర్నీని, మన భావితరాల యొక్క ఔన్నత్యాన్ని, మన భావితరాల యొక్క పురోగమనాన్ని, మన భావితరాల యొక్క అభివృద్ధిని కాంక్షించేవారుగా ఉండాలి తప్ప కేవలము వ్యక్తిగత స్వార్థంతోనో, లేదంటే కేవలము ఒక చిన్న వాళ్ళ యొక్క గుంపు స్వార్థంతోనో, కేవలం వాళ్ళ యొక్క సొసైటీ స్వార్థంతోనో ఆలోచించినట్లయితే మరలా మనం వెనుకబడిపోతాము. విశ్వం యొక్క పురోగమన అభివృద్ధి చెందే దశలో భారతదేశంగా, ఇండియన్స్గా మనము వెనుకబడిపోతామనే విషయాన్ని గమనించాలా. మనిషిగా మనము వెనుకబడిపోతామనే విషయాన్ని గమనించాలా. ఇప్పుడు మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళము థింక్ గ్లోబల్లీ అని, కానీ ఇప్పుడు మనం అనుకోవాల్సి ఉన్నది ఏంటిదంటే థింక్ యూనివర్సల్లీ, స్పీక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని. సో మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ భారత తరాల యొక్క భవిష్యత్తు ఎవరి చేతిలో లేదు, నా చేతిలో ఉన్నది. ఇప్పటికన్నా మేల్కొందాం, ఓపెన్గా ఆలోచన చేయండి, విశ్వం యొక్క అంతరాలకు చేరే ఆలోచనలను చేయండి. నవ సమాజ నిర్మాణం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తూ మనిషి యొక్క జన్మ యొక్క సార్థకాన్ని, మనిషి యొక్క జన్మ యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలు ఉన్నతంగా చెప్పే విధంగా మన జీవనము, మన ఆలోచన, మన యొక్క ప్రయాణము ఉండాలని ఆశిస్తూ, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ఎలాగైతే యూనివర్స్ ప్రతిసారి మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నదో, మన లోపల ఉన్న అవేమో ప్రతిసారి నూతనంగా మార్పు చెందుతూ ఉన్నదో, మన యొక్క హ్యూమన్ సమాజము, మన యొక్క మనిషి సమాజము గొప్ప వాటి వైపు ప్రయాణం చేస్తూ, ఇప్పటి వరకు మనము కేవలము మన సౌర కుటుంబం వారికి మాత్రమే ప్రయాణం చేయగలిగినాం మనిషిగా. కానీ ఇంకా ఎంతో సుదూర ప్రయాణం చేయవలసినది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని, ఈ నూతన సంవత్సరం యొక్క అభినందనలతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.